మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు థియేటర్ బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. సక్సెస్ టాక్ కొట్టేసింది. పవన్ తో పాటు ఫ్యాన్స్ మూవీ యూనిట్ అంతా హ్యాపీస్. దాంతో అప్పుడే పార్ట్ 2 డిస్కషన్ స్టార్ట్ అయింది. వీరమల్లు పార్ట్ 2 డైరెక్టర్ ని మారుస్తారనే టాక్ బయలుదేరింది. హరిహర వీరమల్లు పార్ట్ 2 వచ్చేదెప్పుడు? డైరెక్టర్ ని ఎందుకు మారుస్తున్నట్టు? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ టాక్ తెచ్చుకుంది. పార్ట్ 1 క్లైమాక్స్ లో ఇచ్చిన క్లారిటీతో పార్ట్ 2 ఉంటుందనేది మరోసారి ఖాయమైపోయింది. దాంతో హరిహర వీరమల్లు పార్ట్ 2 పైన గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. పార్ట్ 2 డైరెక్టర్ ను మారుస్తారని అంటున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 1 లో VFX విషయంలో కొంత నెగిటివ్ టాక్ వచ్చినా సక్సెస్ఫుల్ గా దూసుకువెళుతోంది. కుదిరితే పార్ట్ 2 తప్పకుండా తీస్తామని పవన్ చెప్పడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 దర్శకుడిగా ఎవరు ఉంటారనే దానిపై సినీ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. ప్రస్తుత దర్శకుడు జ్యోతికృష్ణ ఈ ప్రాజెక్ట్ ను హ్యాండిల్ చేసినప్పటికీ పార్ట్ 2 కోసం డైరెక్టర్ మార్పు అవసరమనే ఒపీనియన్స్ వస్తున్నాయి. హరిహర వీరమల్లు పార్ట్ 1 లో VFX టెక్నికల్ అంశాలపై విమర్శలు రావడంతో పార్ట్ 2 ని మరింత టెక్నికల్ గా మంచి విజువల్ ఎఫెక్ట్స్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నారట. జ్యోతికృష్ణ దర్శకత్వంలో పార్ట్ 1 పూర్తయినప్పటికీ పార్ట్ 2 పాన్ ఇండియా స్థాయి సినిమాగా ఉండాలంటే డైరెక్టర్ మార్పు తప్పనిసరి అంటున్నారు. టెక్నికల్ గా ఎక్స్పర్ట్ గా ఉండి ఎఫెక్టివ్ విజువలైజేషన్ వచ్చేలా సినిమా తీసే ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ కు బాధ్యతలు ఇస్తారని అంటున్నారు. హరిహర వీరమల్లు పార్ట్ 2 డైరెక్షన్ టీంలోకి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి చేరతారనే టాక్ వినిపిస్తోంది. పార్ట్ 2 కూడా నిర్మాతగా AM రత్నం కొనసాగుతున్నారు. ఆయన సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్ ను నడిపిస్తోంది. అయితే పార్ట్ 2 కోసం టెక్నికల్ అంశాలపై ఎక్కువ కాన్సంట్రేట్ చేయాల్సిన అవసరం ఉండడంతో టెక్నికల్ గా ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అవసరమనే చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ కూడా ప్రమోషన్ ఈవెంట్స్ లో చెప్పినట్లుగా పార్ట్ 1 లో వచ్చిన ఫీడ్బ్యాక్ ను దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2 ని మరింత బాగా తీయాలని అనుకుంటున్నారట. ఈ నేపథ్యంలో హరిహర వీరమల్లు పార్ట్ 2 డైరెక్టర్ ఎవరనే దానిపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.